హాయ్ ఫ్రెండ్స్, టుడే డే 2 కాంచీపురంలో ఉన్నాం. మనం తిరుత్తని నుంచి కాంచీపురానికి 40 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు బస్సెస్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. ప్రైజెస్ కూడా తమిళనాడులో మన దగ్గర పిలుచుకుంటాం కన్నా తమిళనాడులో తక్కువ ఉంటాయి. ఇంకా ఈచ్ పర్సన్కి 30-35 అలా ఉంటుంది. కాంచీపురంలో దిగిన తర్వాత మనకి ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ ఉంటాయి. తెలుగు రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మేము స్టే చేసాము. అలాగే మన కాంచీపురంలో టెంపుల్స్ చాలా చాలా ఉంటాయి కదా. ఇప్పుడు శివ ఏకాంబరేశ్వర్ టెంపుల్, ఇంకోటి విష్ణు టెంపుల్ది, ఇంకో కంచి కామాక్షి, ఇవన్నీ కనెక్టివిటీ అరౌండ్ 30 కిలోమీటర్స్ లోపు ఉంటాయి. మరి మనం వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మనకు బైక్ రెంటల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. నా సజెషన్ ఏంటంటే బైక్ రెంటల్స్ అయితే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు గూగుల్ మ్యాపింగ్ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికైనా కానీ సులువుగా ఉంటుంది. అందుకే ఆ టెంపుల్ లొకేషన్ పెట్టుకుని వెళ్తే మనకి ఈజీ. మేమున్న రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి జస్ట్ 2 కిలోమీటర్స్ ఎంతో పట్టింది. లొకేషన్ త్రూ వచ్చాం. ఈ కాంచీపురంలో ఉన్న ఓల్డ్ టెంపుల్ కైలాసనాథ్ టెంపుల్, అసలు ఆర్కిటెక్చరే సూపర్గా ఉంది. ఒకసారి ఈ టెంపుల్ హిస్టరీ చూద్దాం. ఎంతో ఆధ్యాత్మికంగా ఉంది, ప్రాముఖ్యతగా. ఈ ఆలయాన్ని పల్లవ వంశాధిపతి నరసింహవర్మ క్రీస్తు శకం 728 మధ్య నిర్మించాడు. శివుడు ఆలయంలో కాంచీపురంలోనే ఇది అత్యంత పురాతనమైన శివాలయం. ప్రధాన దేవుడు కైలాసనాథేశ్వర స్వామి శివుడు ఉంటారు. ఆలయ నిర్మాణం వైశిష్ట్యం: ఈ గుడి ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ఒకే రాతితో చేసిన విమానం గోపురం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రధాన గర్భగృహం చుట్టూ 58 చిన్న చిన్న శివాలయాలు నిర్మించబడి ఉన్నాయి. శివుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదితర రూపాల శిల్పాలతో సున్నితంగా చెక్కబడి ఉంటాయి. పురాణ కథలో చూసినట్లయితే శివపార్వతుల కైలాసవాసం ప్రతిరూపం. ఈ ఆలయాన్ని కైలాసానికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే దీనిని కైలాసనాథ ఆలయం అనే పేరు వచ్చింది. యుద్ధరంగంలో విజయం: ఈ కథనం ప్రకారం రాజసింహుడు యుద్ధాలకు వెళ్లే ముందు ఇక్కడ శివుడిని పూజించి గెలిచేవాడని చెబుతారు. అలాగే మరణ మోక్ష రహస్యం: ఆలయం చుట్టూ చిన్న చిన్న శివాలయం ఒకటి మరణ ద్వారంగా పరిగణించబడుతుంది. ఈ గుడిలోంచి ప్రవేశించి మరో ద్వారం ద్వారా బయటకు రావడం ద్వారా పాపక్షయమై మోక్షం లభిస్తుందని నమ్మకం ఉంది. ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యతగాను ఈ ఆలయం చాలా ప్రసిద్ధి. ఈ ఆలయం పారిజాతేశ్వర క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. శివుడు ఇక్కడ ప్రసన్న కైలాసనాథేశ్వరుడిగా పూజిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ మహాశివరాత్రి ఎంతో వైభవంగా జరుగుతుంది. నేటి స్థితి: కైలాసనాథాలయం ఇప్పటికీ పల్లవుల శిల్పకళ మహిమకు నిదర్శనం. ఇక్కడ గోర్లపై చెక్కలబడిన శిల్పాలు తమిళనాడు చరిత్ర, సాంస్కృతిక ప్రామాణిక సాక్ష్యం. ప్రపంచ నలుమూలల నుంచి కంచికి చాలామంది వస్తుంటారు. అందులో ఈ టెంపుల్ కూడా విజిట్ చేస్తుంటారు. బట్ అసలు టెంపుల్ అయితే అసలు అపురూపల్చే దేవాలయాలు ఎన్నో ఉంటాయి. ఇంచుమించు దాదాపు 1000 వరకు ఉన్నాయంటారు. అందుకే ఒకసారి కంచీపురం మీరు వచ్చినట్టయితే వివిధ దేవాలయాలు చాలా ఉంటాయి. ప్లాన్ చేసుకుంటే చాలా రోజులు అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలయంలో ఈ ప్రాంగణం చుట్టుపక్కల 56 చిన్న చిన్న శివాలయాలు ఉంటాయి. మనకి ఇక్కడ ఆలయం ముందు పెద్ద నందీశ్వరుడి విగ్రహం ఉంటుంది. మనకు